నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. అది 1940వ సంవత్సరం. దేవీపురంలో దేవీ నవరాత్రులు జరుగుతున్న సమయం. అందచందముల నందన మన మగు భారతదేశమందు అన్నా పాడి పంటలతో కళకళలాడే దేవీపురమన్నా, సంతోషాలకు స్వర్గసీమ మన దేవీపురమన్నా. అయితే సోదర, శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తితే జగజ్జనని పార్వతీదేవి 1000 అవతారాలు ఎత్తిందయ్యా. ఇంతకీ అమ్మవారు ఎలా ఉంటుందో మనం అని చెప్పమను. అంబా పరాకు దేవి పరాకు మమ్మేలు మా శారదాంబా పరాకు మన యొక్క అమ్మవారి గుడి కట్టించిన సూర్యదేవుడు వంశస్థులు ఎటువంటి వారయ్యా? మన వాడు చెబుతాడు విను. బలే 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 పాలనలో నా రామచంద్రుడు, సాహసానికి విక్రమార్కులు, సమరంలో నా శాతకర్ణుడు, మాట తప్పని హరిశ్చంద్రుడు, మడమ తిప్పని దానకర్ణుడు, భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన యొక్క గౌరవనీయులైన మాంజశ్రీ కలెక్టర్ దొరగారు వేంచేయుచున్నారు. అయితే మన రాజా భూపతి వారు ఎటువంటి వారయ్యా అంటే, కండలు తిరిగిన దేహము, కండలు తిరిగిన దేహము. వాళ్ళు చెప్తుంది మీ గురించేనా? మీ సమ్మును మెలి త్రెప్పేటి రాజా భూపతి అక్కడేరా. ఈ రోజు కామాంధుడైనటువంటి కీచకుని యొక్క ఘట్టాన్ని చెప్పబోతున్నాం. ఈ కీచకుడు ఎటువంటి వాడయ్యా? చూడు నాయనా, సింహవలుడు అనేటువంటి సార్థక నాముడు కీచకుడు అంగవంగ కళింగ కాశ్మీర దేశాలను ఓడించి జయించి మత్స్య దేశానికి వచ్చి అక్కగారైనటువంటి సుధీష్ణాదేవిని చూద్దామని అక్కగారి మందిరంలో అడుగు పెట్టాడు. అక్కడ అక్క కనపడలేదు సరికదా. చక్కని చుక్క సైరేంద్రి ఎప్పుడైతే కనిపించిందో, ఆ సైరేంద్రిని చూచినటువంటి ఆ కీచకుడు తన మనసులో ఏమనుకుంటున్నాడయ్యా? అందమునందున రంభను మించిన వన్నెలాడి ఎవరో, రామ రామ జయ రామో రామ రామ రఘురామ, అందముగా నడయాడుతున్న ఈ కుందనాల బొమ్మ అమ్మయ్య. రామ రామ జయ రామో రామ రామ రఘురామ. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. నథింగ్. మిస్టర్ రాజా భూపతి, రేపు టెంపుల్లో ఏంటి అకేషన్? ఉత్సవ ముగింపు వేడుక కలెక్టర్ గారు. ఇక నుంచి అది మేము చేస్తాం. క్షమించండి, తరతరాలుగా ఆ తంతు మా వంతుగా వస్తోంది. మీరు మా పాలనలో ఉన్నారు అని మర్చిపోతున్నారు. కాదన్న కలెక్టర్ గారు, కానీ అది తప్ప ఇంకేదైనా అడగండి. ఏదైనా అంటే తీస్తారా? వారు మా పురోహితుడు అర్థాంగి.
వారిని కోరటం మహాపాపం. ప్రాణమా మానమా? అయ్యా, వర్జన్ సమీపిస్తుంది. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. మా ఆడవారితో వచ్చాం. మీరు అనుమతిస్తే. వారిని పంపండి, మీరుండండి. అయ్యా, అది మ్మ్. చిత్తం. ఆ సైరంధ్రి ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుందా? అసలు వస్తుందా లేక రాదా? అక్క పంపిస్తుందా? ఇదిగో కామాక్షి. పంపించదా? పంపించక తప్పుతుందా? ఈ సింహవరుడు కోరడము అది నెరవేరకపోవడమున ఇప్పటికే ఎందరో నారీముళ్ళు నా కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. ఇది ఒక లెక్క అని ఎదురు తెన్నులు చూస్తున్నటువంటి ఆ కీచకుడు ఎంతో చక్కగా ముస్తాబై తనను తానే అలంకరించుకొని నిలువుటత్తంలో తన నీడ చూసి ఇలా మురిసిపోతున్నాడు. ఏమిరా సింహబల, నీ అందము చూసి ఆ సుందరి మనసు రంజిల్లకుండునా, వచ్చి నీ సందుట వాలకుండనా అంటూ ఎదురు చూస్తున్నాడు. కామాంధుడైనటువంటి కీచకుడు ఆ సైరంధ్రి ఎప్పుడు వస్తుందా అని ఎదురు తెన్నులు చూస్తున్నటువంటి కీచకునికి అల్లంత దూరాన మధుపాత్రతో వస్తున్నటువంటి సైరంధ్రిని చూడగానే ఎలా ఉన్నాడయ్యా? అయ్యా, పూజారి గారి భార్య బావిలో దూకేసిందయ్యా. కామాక్షి, 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 నా కామాక్షికి ఏమైంది? నా కామాక్షికి ఏమైంది? కామాక్షి, 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 ప్రాణం పోయింది స్వామి. కామాక్షి, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయా కామాక్షి. అయ్యో, కళ్ళు తెరు కామాక్షి, కామాక్షి. ఏమిటయ్యా ఇది? ఇందుకేనా నన్ను మీరు ఉండమన్నారు? అయినా మీరు అమ్మవారి నవరాత్రులు జరిపిస్తున్నారా, లేకపోతే ఆడవారిపై అఘాయిత్యాలు చేయిస్తున్నారా? వద్దయ్యా, వద్దు, తల దించకండి. మా బాధల్ని మీరు తీరుస్తారనే నమ్మకంతో
మిమ్మల్ని దేవుడు అనుకున్నాం కదయ్యా. మా నమ్మకాన్ని చంపేశారు కదయ్యా, చంపేశారు. ఘనత వహించిన మీ గద్దెను నిలుపుకోవడానికి మా ఆడాళ్ల మాన ప్రాణాలే కావాల్సి వచ్చాయా? ఎంత పాపం చేశారయ్యా. పరమశివుని కంఠాన్ని అలంకరించిన నాగాభరణం లాంటి ఈ పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని పట్టుకుని చెప్తున్నాను. 4 వేదాలు నాలుకపై అవపోసన పట్టిన వేద పండితున్నే అయితే, నిష్ఠాగరిష్టలతో నిత్యాగ్ని హోమాలతో యజ్ఞ యాగాదులే చేసిన సోమయాజనే అయితే, నిత్యం భక్తుల కోర్కెలను భగవంతుడికి నివేదించిన పురోహితున్నే అయితే, నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. జై జగన్మాత. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత జమీందారి గారి భార్యను శాపం దీపం రూపంలో దహించేసింది. మరో తరంలోనూ శాపం వెంటాడింది. ఆ ఇంటి కోడల్ని బలి తీసుకుంది. 3వ తరంలోనూ శాపం వెంటాడింది. పూజారి గారి భార్య ఏ బావి దగ్గర చనిపోయిందో అదే బావి దగ్గరకు శాపం తీసుకొచ్చింది. ఆ ఇంటి కోడల్ని బలి తీసుకుంది. చాలు, ఈ శాపం వల్ల నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఈ కుటుంబాన్ని ఈ శాపం వీడేలా లేదు. అందుకే ఈ ఊరు విడిచి మేమే వెళ్తున్నాం. భక్తజనులారా, ఈరోజు ఎంతో మంగళప్రదమైనటువంటి ఈ యొక్క ఆయుత చండీయాగం జరుగుతున్నది. ఇప్పుడే సూర్యదేవర వారి కుటుంబం విచ్చేసింది. శ్రీ సూర్యదేవర జనార్దన్ రావు గారు, వారి భార్య కల్పన, జనార్దన్ రావు గారి చెల్లెలు శ్రీమతి చంద్రిక, ఆమె భర్త శ్రీ రామకృష్ణ గారు, వారి కూతురు కుమారి స్వప్నలకు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు. శర్మ, వెళ్ళి కలశాన్ని అమ్మవారి దగ్గర పెట్టు. బాబు చెప్పండి. యాగం ప్రారంభిద్దామా? ఒక్క నిమిషం. కల్పన, అమ్మమ్మేది? ఇక్కడే ఉండాలండి. మనతో పాటు వచ్చింది కదన్నయ్య. ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది బావా. నేను వెళ్ళి చూసొస్తాను. అబ్బాబ్బాబ్బా, ఏమో ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. ఏం చేస్తున్నారు? అంటే పౌడరు ఇంట్లో రాసుకుని వచ్చారు కదా, ఇక్కడికి రాగానే మళ్ళీ మొదలు పెట్టారా? మర్యాదగా లోపల పెట్టండి, లేదంటే గుడిని కూడా చూడను. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత లోపల పెట్టుకుని ఉంటానా? యాగం చేయించడానికొచ్చి ఎక్కడికెళ్ళిందో. అమ్మా, జేజీ ఈ యాగం ఎందుకు చేపిస్తుంది? ఏమోనే, యాగాలు పూజలు అంటూ ఏటా లక్షలు తగలేస్తోంది. అమ్మా, యాగంలో దంపతులు కూర్చోవాలి. మీ వారెక్కడమ్మా? వచ్చేస్తారండి. అన్నయ్య వచ్చేస్తారు గాని. అవును పంతులు గారు, యాగంలో మా అన్నయ్య పక్కన మా వదిన కూర్చోవచ్చండి? దంపతులు ఇరువురూ కూర్చోవాలమ్మా. మరి మా అన్నయ్యకి
మా వదిన రెండో భార్య కూర్చోవచ్చా లేదా అని. మీ అన్నయ్యకి నేను రెండో భార్యనని ఊరంతా చాటింపు వేయాలా? అమ్మమ్మ, అమ్మమ్మ, ఏంటి ఇక్కడున్నారు? రండి, యాగంలో కూర్చోవాలి. రేపో మాపో పోయేదాన్ని, నేనెందుకురా? మరి ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఎవరి కోసం? మీకోసమే, మీరు బావుండాలనే. ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం కదా అమ్మమ్మ, ఎవరికేమైంది? ఎవరికి ఏమీ జరగకూడదనే 4 తరాలుగా వెంటాడుతున్న శాపం వీడిపోవాలనే ఇదంతా చేస్తున్నాను. అమ్మమ్మ, ఈ శాపాలన్నీ నీ మూఢనమ్మకం. వీటిని నేను నమ్మను. నీ మొదటి భార్యకేమైందో మర్చిపోయావా? దానికి దీనికి సంబంధం ఏంటమ్మమ్మ? శారద చనిపోవడం యాక్సిడెంట్. అది ప్రమాదమని నువ్వంటున్నావు, శాపమని నేనంటున్నాను. ఆ ఊర్ను వదిలొస్తే శాపం వదిలేస్తుందనుకున్నాను, కానీ శత్రువులా తరుముకొస్తుందని అనుకోలేదు. వాడెవడో తప్పదాగి లారీతో గుద్దితే దాన్ని శాపం అంటావేంటమ్మమ్మ? అయినా అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు యాగం జరిపించడానికి సంబంధం ఏంటి? ఉందిరా, ఈ యాగం చేస్తే అయినా శాపం వెనుతిరుగుతుందేమో. నువ్వెన్నైనా చెప్పమ్మమ్మా, వీటిని నేను నమ్మను. నమ్మకానికి అపనమ్మకానికి మధ్య నిజమనేది ఒకటుంటుందిరా. ఆ నిజాన్ని కళ్ళారా చూసిందాన్ని నేను. 4 తరాల ఇల్లాళ్ళు నేల రాలడం చూశాను. మనింటికొచ్చే కోడళ్ళు పూర్ణ ఆయుష్కులవుతారనేదే నా ఆశ. మీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనలేదు. అలాగే ఈ శాపం విషయంలో ఇంట్లో ఎవరికీ తెలియకూడదనే మీ మాటను జవదాట్లేను. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. రండి. ఇంతకీ జయెక్కడా? యాగానికి వెళ్ళకుండా ఇటు వచ్చేస్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ప్లాన్స్ ఏంటి? 10:30కి చాముండిదేవి గుళ్ళో చండీ యాగం సార్. 1 o'clock అక్కడే లంచ్ సార్. 2:30కి ఇంట్లో పురాణ పారాయణం సార్. నువ్వు నా పియ్యవా లేక గుళ్ళో పూజారువా? సార్ అది ప్రోగ్రామ్స్ ఏంటంటే పూజలు పురాణాలు నాకు సోచ్ చెప్తున్నావు ఏంటి? సారీ సార్. ఇంకేమన్నా చెప్పు. సారీ అందుకే సార్. ఈ రోజు మొత్తం మీరు మీ ఫ్యామిలీతో గడుపుతారని చెప్పి ఆఫీస్ ప్రోగ్రామ్స్ ఏం ఫిక్స్ చేయలేదు సార్. చారి రెస్టారెంట్కి లంచ్కి వెళ్తూ లంచ్ బాక్స్ తీసుకెళ్తావా? రెస్టారెంట్కి వెళ్ళేదే లంచ్ కోసం అయినప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ ఎందుకు సార్? కదా, నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటట్టయితే ఆఫీస్కి ఎందుకు వస్తాను? నేనేం చేస్తానో తెలుసుకునే 6th సెన్స్ నీకు ఎలాగో లేదు. కనీసం నువ్వేం చేయకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదు నీకు. కమింగ్ టు ద పాయింట్, సార్, మన హెడ్ ఆఫీస్ బిల్డింగ్ కట్టడానికి సైట్ చూడమన్నాను. అది ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ మన వాళ్ళు 3-4 సైట్లు చూశారు సార్. మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు సార్. చారి ఫ్రీ టైంలో చేసేదాన్ని హాబీస్ అంటారు, ఆఫీస్ టైంలో చేసేది వర్క్. ఈ రెండింటికి తేడా తెలుసుకో, తెలివి తక్కువగా మాట్లాడుకో. ఐ హావ్ టు సీ ద విజువల్స్ రైట్ నౌ. లెట్స్ మూవ్. సార్.
అమ్మా, యాగం మరి కాసేపట్లో పరిసమాప్తం అవుతుంది. మీ మునిమనవడు గారు ఇంకా రాలేదు. జనార్దన్, జై ఇంకా రాలేదేంటి? బావగారు ఒకసారి ఫోన్ చేయండి. రింగ్ అవుతుంది తప్ప లిఫ్ట్ చేయటం లేదు బావా. ప్లే ద విజువల్స్. ఇది నానక్రామ్ గూడ దగ్గర మెయిన్ రోడ్ పక్కనున్న సైట్ సార్. నెక్స్ట్. ఇది పటాన్ చెరువు దగ్గర బీరంగూడ విలేజ్ దగ్గర సార్. నెక్స్ట్. సార్ ఇది ఉప్పల్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సార్. చారీ, మంచి సైట్ చూపిమంటే సిటీ అవుట్స్కట్స్ చూపిస్తున్నావు ఏంటి? రోజు ఇక్కడి నుంచి అంత దూరం జర్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది? జీతంలో సగం జీవితంలో సగం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్. నైస్. వేర్ ఇస్ ఇట్? జూబ్లీ హిల్స్ సార్. ఫైన్, చాలా బాగుంది, దగ్గరగా కూడా ఉంటుంది. దీన్నే ఫైనలైజ్ చేయండి. సారీ సార్, ఆ సైట్ వాన రమ్మనంటున్నాడు. అయితే డబుల్ రేట్ ఇస్తామని చెప్పు. అయినా సరే అమ్మనంటున్నాడు సార్. అయితే ఎమోషన్స్తో కొందాం సార్. అర్థం కాలేదా? ఆ సైట్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి, ఓనర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. అమ్మా, ఆ పూర్ణాహుతి సమర్పిద్దాం. లేచి నించోండి అందరూ. అమ్మా, కష్టపడి యాగం జరిపించారు. కానీ ఈ యాగం ఎవరికోసం మీరు జరిపించారో వారు రానందువల్ల వారికి ఈ యాగఫలం దక్కనట్టే తల్లి. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఎందుకు వాణ్ణి ఇక్కడికి రాకుండా ఆపావు? ఇంకా ఎన్ని తరాలు నీ ఉగ్ర రూపానికి ఇంటి కోడళ్లు బలైపోవాలి? ప్రతి ఆడపిల్లకి దేహం, రూపం, ప్రాణం సర్వం నువ్విచ్చే భిక్ష. అలాంటి అన్నం పుణ్యం ఎరుగని అమ్మాయిల్లో ఆశలు కల్పించి అల్పాయుష్కులుగా ఎందుకు తీసుకెళ్తున్నావు? ఈ సృష్టి అంతా నీ మయం అంటారు. మరి ఆనాడు జరిగిన అరాచకాన్ని నువ్వు చూస్తూ ఉండిపోయావు గాని ఆపగలిగావా? మరి దానికి లేదా శిక్ష? కులదేవతవని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి యాగాలు, హోమాలు చేయిస్తుంటే, నీకు నీరాజనాలు పడుతుంటే ఇంకా ఎందుకు మా మీద కక్ష పెంచుకుంటున్నావు? ఎప్పుడో ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మా వంశంపై పగరేగి నీ గుండె నిప్పుకుండై పగిలి ఎగిసింది. అది మా వంశానికి కార్చిచ్చేయి ఇప్పటికీ దహిస్తున్నావు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటావు? మాకు శాప విముక్తి లేదా? ఈసారి ఏ ఆడపిల్లని బలి కోరుతున్నావు?